మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనము. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనం ప్రతిదినం కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా, మొరపెట్టేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. మనం చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. మన ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలము దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాల అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు మేలు చేస్తాడు, క్షేమాన్ని మనకు దయచేస్తాడు, సమృద్ధిని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. నిందలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు, అవమానాలన్నీ కూడా తొలగించి మనల్ని ఘనపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, వర్ధిల్ల చేసే దేవుడుగా ఉంటున్నాడు. కృంగిన సమయంలో మనల్ని లేవనెత్తుతాడు. మనము దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి, దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం కోల్పోయిన అన్నీ కూడా దేవుడు మరలా దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ విషయంలో కూడా మనము నిరుత్సాహపడకూడదు, కృంగిపోకూడదు, బలహీనం కావద్దు. కానీ దేవుని వైపు చూసి మనం దేవునిలో ముందుకు సాగేవారిగా మనం ఉండాలి. దేవుడు మన జీవితాల్లో మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవుని బట్టి మనము ధైర్యం కలిగి మనం జీవించాలి. దేవుని బట్టి మనం బలము తెచ్చుకోవాలి. దేవుని యందు మనం ఆనందించేవారిగా, సంతోషించేవారిగా ఉండాలి. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుని స్తుతించేవారిగా, ఘనపరిచేవారిగా మనము ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా మనం ఉండాలి. దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు మనము కలిగి ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు మన జీవితాలు జరిగిస్తాడు. మనకు నెమ్మది దయచేస్తాడు, సమాధానము అనుగ్రహిస్తాడు. హృదయ వేదన తొలగించి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి దినం కూడా మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని సల మొరపెట్టే వారిగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. మేము ప్రతిదినం సల మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. అయ్యా నీతో సహవాసం మాకు అనుగ్రహించండి. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. ప్రార్థనను వినే దేవుడవు ప్రభా. అయ్యా నువ్వు ప్రార్థనకు ప్రతిఫలము దయచేసే దేవుడవు నాయన. అయ్యా మా జీవితాల అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడవు నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. మాకు మేలు చేసే దేవుడవు, సమృద్ధి దయచేవాడవు, అయా క్షేమాన్ని దయచేసే దేవుడవు నాయన. అనుక్షణం కాపాడువాడవు ప్రభా. రక్షించేవాడు, విడిపించేవాడు నాయనకి స్తోత్రాలు అయ్యా తండ్రి. అన్ని విషయాల్లో ప్రభావం వర్ధిల్ల చేయవాడు, ఆశ్రయించే దేవుడవు ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. కృంగిన సమయంలో ప్రభా నువ్వు లేవనెత్తే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. నీ మాటకు మేము లోబడాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు. ప్రతిదినం మేము నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా. అయా తండ్రి మీద ఆధారపడేవారిగా ఉండాలి. దేవానికి స్తోత్రాలు అయా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రికి స్తోత్ర. హృదయమైన తొలగించి ప్రభా సంతోషాన్ని, సమాధానం, నెమ్మది చేసే దేవుడవు నాయన. అయా కృంగిన సమయంలో లేవనెత్తువాడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవుళ్ళు ధైర్యపరచువాడవు, బలపరచువాడవు నాయన. ఆదరించే దేవుడవు అయా నీకు స్తోత్రాలు అయా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఎవరి బాల సమస్యలు ఉన్నారో అని దర్శించు నాయన. వారికున్న బాల సమస్యలని తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికున్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన ఆయన. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు. అయ్యా ఒక వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అరతిగా మన ప్రార్థన ఆలకించి దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.